ఒక సినిమా గురించి చెప్పాలి. కన్నడలో రిలీజ్ అయ్యి హైయెస్ట్ గ్రాసర్‌గా మారిన సినిమా అది. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ లేదు, పోస్టర్ వాల్యూస్ లేవు, గ్రాఫిక్స్ లేవు, ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ లేవు. కానీ ఈ సినిమా నిదానంగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 50,00,00,000 కలెక్ట్ చేసింది. 50 క్రోర్స్ క్లబ్‌లో చేరింది. ఈ సినిమా ప్రయాణం చాలామందికి ఇన్స్పిరేషన్‌గా ఉంది. ఆ సినిమా పేరే 'సూ ఫ్రమ్ సో'. సో ఈ కథ ఏంటి? ఈ కథ గురించి మనం ఎందుకు ఇంత అప్లాజెస్ వస్తున్నాయి? ఎందుకు ఇంత కలెక్షన్స్ కొల్లగొడుతుంది? ఎందుకు ఒక పాత్ బ్రేకింగ్‌గా ఈ సినిమా పేరు చెప్పుకుంటున్నారంటే, ఇందులో చాలా విషయాలున్నాయి. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. ఇప్పుడు థియేటర్స్‌లో అవైలబుల్ ఉంది. లీస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సరే కన్నడలో హిట్ అయిన సినిమాల నేటివిటీ అంతా ఇక్కడికి రావడం కష్టం. ఎందుకంటే కన్నడలో కొన్ని సినిమాలు హిట్ అవుతాయి. ఆ సినిమాలు డబ్బింగ్ చేస్తే అంత గొప్ప సక్సెస్ అవ్వని సినిమాలు కూడా ఉన్నాయి. సో కన్నడ కథల్ని రీమేక్ చేసి కన్నడలో పాత్ బ్రేకింగ్ మూవీ అనుకున్న 'ఓం' సినిమాని ఇక్కడ రీమేక్ చేస్తే ఏమైందో అందరికీ తెలుసు. సో కన్నడ సినిమా ఇక్కడ మనల్ని ఎంతవరకు ఎంటర్‌టైన్ చేస్తుంది? కన్నడ నేటివిటీకి మనం ఎంతవరకు రిలేట్ అవుతామన్న సంశయంతోనే థియేటర్‌కెళ్ళాను. కానీ థియేటర్‌కెళ్ళిన తర్వాత ఒక 10, 15 మినిట్స్ పట్టింది వాళ్ళ ప్రపంచం అర్థం కావటానికి, వాళ్ళ క్యారెక్టర్స్ అర్థం కావటానికి. వన్స్ ఆ క్యారెక్టర్స్ అర్థమైన తర్వాత ఇది అందరి కథ అయిపోయింది. ఇలాంటి పల్లెటూళ్ళు అన్ని చోట్ల ఉంటాయి. అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా, కల్చరల్ బ్యారియర్స్ లేకుండా ఈ కథ ఎక్కడైనా చెప్పొచ్చు అనిపించింది. ఎందుకంటే ఇందులో కనిపించే పాత్రలన్నీ మన నిజ జీవితంలో ఎక్కడో అక్కడ చూసినవే. ఎందుకంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం, లోపల చాలా భయం పెట్టుకొని కూడా ధైర్యవంతుల్లా మాట్లాడటం, ఎవరో ఒకళ్ళ లీడర్‌ని ఎనకమాల ఉండి అతన్ని పొగుడుతూనో లేకపోతే అతన్ని హైప్ చేస్తూనో అతని వెనకమాల ఉండి సరదాగా పనులు చేయటం అనేది ప్రతి ఊళ్ళోనూ జరిగేది. అలాంటి ఊరి కథని ప్రజెంట్ చేశాడు దర్శకుడు జేపీ. ఈ కథలో గొప్పతనం ఏంటంటే పాత్రధారులు కాస్టింగ్ అనేది చాలా అద్భుతంగా కుదిరింది. ఎవరు కూడా ఇమేజ్‌ని క్రియేట్ చేయల. అంటే మనకు పాత్ర ఎలా ఉందో ఆ పాత్రని అలా ప్రజెంట్ చేశారు. వాళ్ళు నిజంగా ఆ ఊళ్ళో ఉన్నారు అని అనిపిస్తుంది తప్ప, వాళ్ళు యాక్టింగ్ కోసం ఆ ఊరికొచ్చారని ఒక్కళ్ళని చూసినా కూడా అనిపించలేదు. దట్ ఈస్ ద బెస్ట్ కాస్టింగ్ అనిపించింది. మినిమమ్ బడ్జెట్‌లో స్టార్ట్ అయిన ఈ మూవీ ఇప్పుడు కర్ణాటకలో ఒక బిగ్గెస్ట్ సక్సెస్, ఒక పాత్ బ్రేకింగ్ సక్సెస్, బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకోవటానికి కారణం అందులో ఉన్న కంటెంట్. ఏంటి ఆ కంటెంట్? ఈ కంటెంట్ అంటే మన ఊరి కథ కనిపిస్తుంది. మన ఊరి మనుషులు కనిపిస్తారు. ఆ మనుషుల్లో ఉండే భయాలు కనిపిస్తాయి. ఆ మనుషుల్లో ఉండే అమాయకత్వం కనిపిస్తుంది. ఒక్కసారిగా థియేటర్‌లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు గనక పల్లెటూరు నుంచి కనుక ఇక్కడికొచ్చి హైదరాబాద్‌కొచ్చి సెటిల్ అయిన వాళ్ళైతే వాళ్ళ ఊరు తప్పకుండా గుర్తొస్తుంది. అలాంటి రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్న కథని పరిచయం చేశాడు దర్శకుడు జేపీ. అతను కూడా ఒక మంచి పాత్రను పోషించాడు. అలాగే రవణ పాత్ర అయితే మోస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి హీరో ఆఫ్ ద మూవీ రవణే అని చెప్తాను. షనీల్ ప్లే చేశాడు ఆ పాత్రని. ఆ పాత్రలో ఉండే హుందాతనం, ఆ పాత్రలో ఉండే అమాయకత్వం, ఆ పాత్రలో ఉండే మంచితనాన్ని పోతపోసినట్టు అంటే ఒక ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్ చేశాడా? లేకపోతే రవణ పాత్ర నిజంగా ఎక్కడైనా ఉందా? ఉంటే తీసుకొచ్చి కాస్టింగ్ చేశారా అన్నంత అద్భుతంగా ఉంది. ఇక 'రాజ్‌వీ శెట్టి' పాత్ర అయితే హైలైట్ అనిపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఈ ప్రవచనాలు, ఈ బాబాల్ని అసలు ఎంతమందిని చూస్తున్నామో అర్థం కాదు. అలాగా ఒక సెల్ఫ్ ప్రమోటెడ్ బాబా నిజంగా ఒక సిట్యుయేషన్‌లో ఇరుక్కుపోతే అతని పరిస్థితి ఏంటి? అతను అక్కడి నుంచి ఎలా బయటపడతాడనేది మోస్ట్ హిలేరియస్. ఈ సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్ నుంచి నవ్వుతూనే ఉంటాం. అంటే సరదాగా మొదలైన ఈ కథనిలో ఒక బలమైన పాయింట్‌లని టచ్ చేశాడు. ఒక అసహాయతగా ఉన్న అమ్మాయిని ఎక్స్‌ప్లాయిట్ చేసే ఒక బాబాయ్. ఒక సెక్సువల్ అబ్యూజ్‌కి ఫోర్స్ చేసే బాబాయ్. అక్కడి నుంచి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఈ కథ ఇంత గొప్ప కథగా మారటానికి అదే రీజన్. ఈ కథలో గనుక ఆ పర్పస్ లేకపోయుంటే ఇది హిలేరియస్‌గా అనిపిచ్చేది. చాలా బావుందనిపిచ్చేది. టైమ్ పాస్ అనిపిచ్చేది. అక్కడికక్కడే నవ్వుకొని సరదాగా బయటకొచ్చేయడం. కానీ టేక్ అవే పాయింట్స్ ఏంటి? ఏ ఎమోషన్‌ని దీన్ని సస్టైన్ చేస్తుంది? ఏ ఎమోషన్‌ని ఇది క్యారీ చేస్తుంది? మనం బయటకొచ్చిన తర్వాత ఒక మంచి కథ చూసామన్న ఫీల్ కలగటానికి కారణం ఏంటి? అంటే అక్కడ లాస్ట్ 20 మినిట్స్‌లో ఈ కథలో క్రియేట్ చేసిన ఎమోషన్ అనుకోవచ్చు. ఆ ఎమోషన్ మాత్రం సూపర్‌గా పే ఆఫ్ అయింది. సూపర్‌గా ఎమోట్ అయింది చూస్తున్న ఆడియన్స్‌కి. 'సుశీల ఫ్రమ్ సోమేశ్వర్' ఈ కథని తప్పకుండా థియేటర్స్‌లోనే చూడండి. మీ ఫ్యామిలీస్‌తో చూడండి. ఎట్ ద సేమ్ టైము ఈ సినిమా చూసి మనం రిలేట్ అవుతాం. ఈ సినిమాని చూసి మన పాత్రలు మనకు తెలిసిన మన జీవితంలో తారసపడిన చాలా పాత్రలు గుర్తొస్తాయి. అవన్నీ మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. కన్నడలో మొదలైన
వీళ్ళ సక్సెస్ జర్నీ తెలుగులో కూడా అదే విధంగా కొనసాగబోతుంది. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని రిలీజ్ చేశారు. సో డే బై డే టాక్ పెరుగుతుంది, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఏమాత్రం పోస్టర్ వాల్యూ లేని సినిమా, ఏమాత్రం స్టార్ కాస్ట్ లేని సినిమా, కేవలం కంటెంట్ మాత్రమే నమ్ముకొని థియేటర్స్‌కి ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా. తప్పకుండా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది. ఫుల్ పైసా వసూలు మూవీ.